ఆ ఉద్యమ కమిటీ నిర్ణయం ఏంటంటే విజయవాడ భారతదేశం ఇందాక మాకు చెప్పినట్టుగా ఈ ఉద్యమ కమిటీ వీక్ అయిపోతుందని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం డెవలప్ కావాలని ఇంకా ముందుకు పోవాలని ఈ చట్టం రద్దు కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రాష్ట్ర మహాసభ జరగడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభ ఏదో తీర్మానం చేయగలుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా 10-20 రోజుల్లోనే నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ నోటీసు. ఆ నోటీస్ కారణంగా ఈ గవర్నమెంట్ ఈ చట్టాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఒక 10 రోజులు మాత్రమే ఉంది గవర్నమెంట్ కి. ఆ తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చిందో ఏ గవర్నమెంట్ ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఈ 10 రోజుల్లోనే మనం ఈ చట్టాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని గవర్నమెంట్ కి తెలిసొచ్చే విధంగా మనం యాక్షన్ తీసుకోవాలంటే రోజు మనం నిరాహార దీక్షలు రిలేలు ఇవి చేసినా కూడా దున్నపోతు మీద వర్షం పడితే ఎలా ఉంటుందో ఈ గవర్నమెంట్ కూడా అదే విధంగా చల్లగా ఉంది తప్పితే ఏ విధమైన మార్పు లేదు. ముఖ్యంగా కక్షిదారులు 2 రకాలు ఉన్నారు. ఒకరు కోర్టుకు వచ్చి రిలీఫ్ కోసం వస్తారు, ఒకరు డిఫెండెంట్ ప్రతివాదులు అందరికీ కూడా ఈ కోర్టు బాయ్కాట్ జరగడం చాలా హాయిగా ఉంది. ఎందుకంటే కోర్టులో ప్రొసీడింగ్ జరగకపోతే సగం మంది క్లయింట్స్ కి హాయిగానే ప్రశాంతంగా ఉంటుంది. కానీ మనం అడ్వకేట్స్ గా ఈ విధంగా మనం ఎన్ని రోజులు కొనసాగించినా ఈ గవర్నమెంట్ లో మనకు మాత్రం ఏమాత్రం మార్పు రాదని తెలిసిపోయింది. అందువల్ల మనం ఈ యాజిటేషన్ మనమే సీరియస్ చేయాలా. ఈ విధంగా ఏ విధంగా సీరియస్ చేయాలంటే గతంలో సమైక్యాంధ్రప్పుడు మనం ఈ భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ ఆంధ్ర ఉద్యమం చేశాం. ఆ ఉద్యమంలో మన కోర్టు గేట్లు మూసేశాం. ఎప్పుడైతే గేట్లు మూసేశారో పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా ఎందుకు వచ్చారు, పోలీసులకు సీరియస్నెస్ వచ్చింది. ఏ సీరియస్నెస్ లేకుండా మనం రోజు బాయ్కాట్ చేసి కూర్చుంటే ఏమీ జరగదు. అందువల్ల సమయం తక్కువ ఉంది కాబట్టి, సమయం మించిపోలేదు కాబట్టి ఈ తక్కువ సమయంలో ఇన్ని రోజులు చేసి ఒకేటైతే ఈ 10 రోజుల్లో మనం చేసే ఉద్యమం చాలా గొప్పగా ఉంటుంది. అందువల్ల ఈ కమిటీ కానీ ఈ సమావేశం కానీ ఒక నిర్ణయం తీసుకోవాలా. మనమే సీరియస్ పెంచాలా, తగాద మనమే పెంచాలా, మనమే తగాద పడాలా. ఎప్పుడైతే మనం తగాద పడతామో ఆ తగాద పడ్డప్పుడే గవర్నమెంట్ దిగొచ్చింది. కానీ మనం ఈ ఎలక్షన్ అయినా పోయేదాకా మనం కోర్టు పోకూడదు, మనం కామ్గా ఉన్నాం, లేకపోతే కోర్టు వేసుకొని పని చేద్దాం, కోర్టు లేకుండా పని చేద్దాం, లేకపోతే పక్కన పిటిషన్ ఇద్దాం. ఈ విధంగా చేస్తే మాత్రం మన ఉద్యమం సక్సెస్ కాదు. అది ఉద్యమే కాదు. ఎందుకంటే కేవలం కోర్టు పోకుండా ఉద్యమం ఎంతవరకు ఉద్యమం అంటే ఏదో కొంతవరకు మాత్రం అది ఏది వాడు జడ్జిమెంట్ రాకలేదు. వాడు చెప్పుకుంటున్నారు జిల్లా నుంచి వాళ్ళంతా కూడా మాకు పాయింట్స్ రాకలేదు, మీరు చెప్పండి అని చెబుతున్నారు. అంతవరకే పరిమితం తప్పితే మనకు ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఏదో విధంగా యాజిటేషన్ అంటే ఫిజికల్ ఫోర్స్ లేకుండా యాజిటేషన్ ఎప్పుడు జరగదు. మన మీద ఫిజికల్ ఫోర్స్ రావాలి. ఆ ఫిజికల్ ఫోర్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే యాజిటేషన్ గుర్తింపడుతుంది. అలాంటి ఫిజికల్ ఫోర్స్ లేకుండా వచ్చేవాడు పోయేవాడు అక్కడ నుంచోడు కూర్చోడు రాజకీయాలు వస్తుంటారు, పోతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, డయాసులు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మనం గేట్ వేసి గట్టిగా నిలబడి మన మీద గవర్నమెంట్ కానీ పోలీసు వారు కానీ నిర్భయంగా మన మీదకి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో అప్పుడే ఈ యాజిటేషన్ ముందుకు వెళ్ళినట్టు తప్పితే అప్పటిదాకా ఈ గవర్నమెంట్ గుర్తించదు. కనీసం ఏ న్యూస్ పేపర్ కూడా మన గురించి చక్కగా రాయట్లేదు. ఇన్ని రోజుల నుంచి చేస్తాం, 60 రోజుల నుంచి ఏమైనా ఇంత జరుగుతున్నా కూడా మరి ఎంత ఒక చిన్న 3 లైన్లు వార్త అవుతుంది. ఒక వార్త రావాలంటే ఒక సెన్సేషన్ ఉద్యమం జరగాలి. ఒక సెన్సేషన్ ఉద్యమం జరగాలంటే మనం భయపడకూడదు, మనం బ్రేవ్గా ఉండాలి. ఇప్పుడు బతుకుతేయాలంటే ఇప్పుడు బయలులా పర్లేదు వేటికైనా వినకుండా మనం ముందు కొనసాగితే ఈ 10 రోజుల్లో ఉద్యమం ముందు కొనసాగుతుంది. లేకపోతే మీరు ఎలక్షన్ అయినా కూడా మనకి మాత్రం మన ఈ ఉద్యమం కొనసాగినా కూడా మన కోరిక నిలవదు, ఈ టైటిల్ నాకు రద్దు కాదు. అందువల్ల మన కమిటీ వాళ్ళు ఈ రోజు మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. రాబోయే 2 రోజుల్లో గురువారం కానీ శుక్రవారం కానీ బుధవారం కానీ ఏదో ఒక రోజు స్టేట్ వైజ్ అన్ని భారతదేశం బాయ్కాట్ చేసి మనం ఈ యాజిటేషన్ మనమే సీరియస్ పెంచకపోతే ఎలాంటి చర్య తీసుకోవాలి. కాబట్టి మనం ఖచ్చితంగా కూడా గేట్లు మొత్తం మూసేసి మనం యాజిటేషన్ చేసి గుర్తింపు వచ్చింది. అప్పటివరకు మనం కూడా ఈ బాయ్కాట్ కంటిన్యూ చేయాలి, సీరియస్నెస్ పెంచాలి. అప్పుడే మనం యాజిటేషన్ ముందుకు పోతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన భారతదేశం అందరూ కూడా ధన్యవాదాలు.